వెల్కమ్ టు విష్ణు టాక్స్. ఇప్పుడు గృహ రుణ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ఇది సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్. కానీ బ్యాంకులు వెంటనే రుణం ఇస్తాయా? రుణం పొందాలి అంటే ఏ అర్హతలు కావాలి? మీ సిబిల్ స్కోర్ ఎలా ఉండాలి? రుణ అర్హత పెరగాలి అంటే ఏం చెయ్యాలి? ఈ వీడియో చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మొదటగా క్రెడిట్ స్కోర్. ఇది మీరు గతంలో తీసుకున్న అప్పులను ఎలా తీర్చారన్న దాని ఆధారంగా తయారవుతుంది. స్కోరు 750కి మించి ఉంటే హోమ్ లోన్ పొందడం సులభం. 800కు పైగా ఉంటే వడ్డీలో సుమారు 0.5% తగ్గింపు కూడా లభిస్తుంది. అందుకే లోన్ తీసుకునే ముందు మీ క్రెడిట్ నివేదికను ఒక్కసారి పరిశీలించండి. ఏవైనా తప్పుగా రిపోర్ట్ చేసిన డ్యూస్ ఉంటే వెంటనే సరిచేసుకోండి. ఉమ్మడిగా కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది ఆర్జిస్తుంటే ఉమ్మడిగా రుణం తీసుకోవచ్చు. దీనివల్ల అధిక మొత్తం లభిస్తుంది. జీవిత భాగస్వామి తల్లిదండ్రులతో కలిసి ఈ ఉమ్మడి రుణం తీసుకోవచ్చు. రుణ అర్హత పెరగడమే కాకుండా ఈఎంఐ భారాన్ని పంచుకోవచ్చు. ఆదాయ పన్ను మినహాయింపు కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. అధిక మొత్తంలో అప్పు అవసరమైనప్పుడు వ్యవధి వీలైనంత ఎక్కువ కాలం ఉండేలా చేసుకోవాలి. దీనివల్ల ఈఎంఐ భారం తగ్గి మీ రుణం పెరుగుతుంది. కాకపోతే వడ్డీ భారం అధికంగా ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు. పర్సనల్ ఫైనాన్స్ గృహ రుణ అర్హతను నిర్ణయించడంలో ఇతర అప్పులు కీలకమే. ఇప్పటికే 2-3 అప్పులుంటే వీటికి చెల్లించే ఈఎంఐ కొత్త రుణానికి అడ్డంకిగా మారుతుంది. కాబట్టి చిన్న రుణాలను వీలైనంత వరకు తీర్చేందుకే ప్రయత్నించండి. ఆదాయంలో 40% మించి ఈఎంఐలు ఉండడం అంత మంచిది కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో 50% వరకు ఉండొచ్చు. వేతనం ఒక్కటే కాకుండా ఇతర మార్గాల నుంచి ఆదాయం వస్తుంటే ఆ లెక్కలను రుణదాతకు తెలియచేయాలి. ఉదాహరణకు అద్దె, వ్యాపారం, వ్యవసాయం, వడ్డీలు, ఇలా అన్ని రకాల ఆదాయ ఆధారాలను చూపించండి. దీనివల్ల మీకు కావలసినంత రుణం సులభంగా లభిస్తుంది. స్వయం ఉపాధి పొందుతున్న గృహ రుణాలు కేవలం ఉద్యోగులు, అధిక ఆదాయం ఉన్న వ్యక్తులకే అన్న అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఇది నిజం కాదు. స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఇప్పుడు చాలా సంస్థలు గృహ రుణాలు అందిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇలాంటి రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. వడ్డీ కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంది. అధికంగా చెల్లిస్తే సాధారణంగా బ్యాంకులు, రుణ సంస్థలు ఇంటి విలువలో 90% వరకు రుణాన్ని ఇస్తుంటాయి. మిగతా మొత్తాన్ని మనమే సమకూర్చుకోవాలి. మీరు తక్కువ మార్జిన్ మనీని చెల్లిస్తే ఎక్కువ రుణం తీసుకోవాల్సి వస్తుంది. వడ్డీ భారం అవుతుంది. వీలైనంత వరకు మీ దగ్గర అందుబాటులో ఉన్న మొత్తం చెల్లించి అవసరమైన మేరకే రుణం తీసుకునే విషయాన్ని పరిశీలించాలి. అన్నీ తెలుసుకున్నాకే గృహ రుణం తీసుకునే తొందరలో కొన్ని ముఖ్యమైన అంశాలను మర్చిపోతూ ఉంటాం. ముందుగా ఏ బ్యాంకు, రుణ సంస్థను సంప్రదించాలో నిర్ణయించుకోండి. వడ్డీ ఎంత విధిస్తున్నారు పరిశీలించండి. మీ క్రెడిట్ నివేదికను చూడండి. ఏమైనా తప్పులుంటే సరిచేసుకోండి. పరిశీలన రుసుములు, ఇతర ఖర్చులను బేరీజు వేసుకున్నాకే రుణ సంస్థను ఎంపిక చేసుకోవాలి.